రావణుడు జన్మించినప్పుడు 10 తలలతో పుట్టాడు. పెద్ద కోరలు, పొడవైన వెంట్రుకలు, నల్లటి దేహంతో రావణుడు జన్మించాడు. అతని అసలు పేరు దశకంఠుడు. కొన్ని చోట్ల దశగ్రీవ అని కూడా ఉంటుంది. గ్రీవం అంటే కంఠం. త్రేతాయుగంలో రాముడి కన్నా కొన్ని వేల ఏళ్ల ముందే రావణుడు జన్మించాడు. జన్మించిన దగ్గర్నుంచి ఘోర తపస్సులు చేసి ఆయుష్షు ఇంకెన్నో వరాలు సాధించాడు. చిన్నతనం నుంచే రావణుడిలో అహంకారం పెరగడానికి కారణం అతని తల్లి కైకసి. అలాగే అతనిలో జన్మతః ఉన్న రాక్షసత్వం. పాతాళలోకంలో తల్లి దగ్గరే రావణుడు పెరిగాడు. ఒకసారి పుష్పక విమానంలో విహరిస్తున్న కుబేరుణ్ణి రావణుడికి కైకసి చూపించింది. అతణ్ణి ఓడించైనా సరే కుబేరుడి కన్నా గొప్పవాడివి కావాలని కుమారుణ్ణి రెచ్చగొట్టింది. అప్పుడే గోకర్ణం ప్రాంతానికి వెళ్లి బ్రహ్మ గురించి రావణుడు తపస్సు చేశాడు. తన 9 తలలను తానే హోమంలో సమిధలుగా వేసి తపస్సు చేశాడు. 10వ తలను కూడా అర్పిస్తున్న సమయంలో బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. మరణం లేకుండా వరం కోరాడు. అది సాధ్యం కాదని బ్రహ్మ చెప్పాడు. నరులు తప్ప ఇంకెవరి చేతుల్లోనూ మరణం లేకుండా కోరాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. నరులంటే రావణుడికి చులకన. వారేమీ చేయలేరని పొగరు. చివరికి వారి చేతిలోనే రావణుడు మరణించాడు. అప్పటి వరకు తెంచుకున్న 9 తలలను బ్రహ్మ అతనికి తిరిగి ఇచ్చాడు. కామరూప విద్యను కూడా ప్రసాదించాడు. అంటే ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారగలిగే విద్య కామరూప విద్య.